టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్గా చదువుతున్నటువంటి విద్యార్థులకు తాజా అప్డేట్ ఒకటి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మరి ఎగ్జామినేషన్ టైం టేబుల్ రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా డిగ్రీ స్టూడెంట్స్కి 2nd, 4th, 6th సెమిస్టర్తో పాటు 135 సబ్జెక్టులు బ్యాక్లాగ్ ఉంటే వాటికి అవకాశం ఇచ్చారు. ఆ టైం టేబుల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అయితే మనము 2nd సెమిస్టర్ అంటే BA, BCom, BSc సెమిస్టర్ 2 ఎగ్జామినేషన్స్ మనకు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయంటే 21 ఏప్రిల్ 21న మనకు ఈ ఎగ్జామినేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సెమిస్టర్ 2 ఎగ్జామినేషన్స్ మీరు ఇక్కడ చూడండి, డీటెయిల్డ్ టైం టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మీకు 21 ఏప్రిల్ 2025 2 PM టు 5 PM మధ్యాహ్నం అయితే ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. జెండర్ సెన్సిటైజేషన్ ఓల్డ్ అంటున్నాడు, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ న్యూ, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఇవి మీకు 2 to 4 మాత్రమే ఉంటాయి ఈ ఎగ్జామినేషన్స్. ఇందులో మీకు ఏదైతే ఎలెక్టివ్ ఉందో ఆ ఎగ్జామ్ మీకు ఉంటుంది. ఒక డిఫరెంట్ సబ్జెక్టులు ఉన్నాయి ఇక్కడ, అది చూసుకోవాలి మీరు. మీ హాల్ టికెట్లో కూడా ఈ సబ్జెక్టులు అనేవి మెన్షన్ చేయబడి ఉంటాయి. తర్వాత మనకి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 23 ఏప్రిల్ ఒక రోజు గ్యాప్ తోటి నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ ఉంది. తర్వాత మనకి 25 ఏప్రిల్ సెకండ్ లాంగ్వేజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది, తెలుగు, హిందీ, సంస్కృత్. ఆ తర్వాత ఆప్షనల్స్ మనకు 28 ఏప్రిల్ నుంచి ఆప్షనల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. హిస్టరీ కావచ్చు, కార్పొరేట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ నుండి హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, రిటైల్ బిజినెస్ ఎన్విరాన్మెంట్, ఇలాంటి ఫైనాన్షియల్ అకౌంటింగ్, బాట్నీ అంటే మీకు BSc వాళ్ళకు డిఫరెంట్ కోర్సెస్ వాళ్ళకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. చూడండి 28th ఏప్రిల్. తర్వాత వచ్చేసి మనకి 30th ఏప్రిల్ మీకు ఎకనామిక్స్. దాంట్లో కూడా మళ్ళీ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, డిఫరెంట్ సబ్జెక్టులు ఉంటాయి. మీ హాల్ టికెట్లో ఏ సబ్జెక్టులు ఉన్నాయో అది చూడండి. ఆర్డర్ మాత్రము టైం టేబుల్ ఫాలో కావాలి, ఎందుకంటే మీకు హాల్ టికెట్లో ఉన్న ఆర్డర్ డిఫరెంట్గా ఉంటుంది. అదే విధంగా సబ్జెక్టులు ఎగ్జామ్ ఉండవు. మీరు టైం టేబుల్లో ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉందో అది మీరు చూసుకోండి. సబ్జెక్టుల వరకు అయితే హాల్ టికెట్ చూసుకోండి. డే మాత్రం ఖచ్చితంగా టైం టేబుల్ మాత్రమే ఫాలో కావాలి. సో ఇక్కడ మీకు డిఫరెంట్ సబ్జెక్టులు వాటి యొక్క టైమింగ్స్ అనేవి మెన్షన్ చేయబడి ఉన్నాయి, గమనించండి. సో ఇది మీకు సబ్జెక్ట్ నేమ్స్. అంటే అన్నీ చెప్పడం కంటే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోదాం. పొలిటికల్ సైన్స్, తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇలా ఉన్నాయి మనకి May 2nd. అండ్ నెక్స్ట్ వచ్చేసి May 5th మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యాంకింగ్, తర్వాత ఫోర్కాస్టింగ్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, తర్వాత కస్టమర్ సర్వీసెస్ ఎక్సలెన్స్ అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్, ఇలాంటి BBA హెల్త్ కేర్ వాళ్ళకి. సో డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ సబ్జెక్టులు, కంప్యూటర్ అప్లికేషన్స్, న్యూట్రిషన్ అండ్ డైటిక్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్. సో ఇవి చూసుకోండి, మీరు స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి. సో ఇక్కడ మనకి సెమిస్టర్ 2 ఎగ్జామ్స్ May 7th అయితే క్లోజ్ అవుతున్నాయి, సెమిస్టర్ 2. నెక్స్ట్ వచ్చేసి మనకు సెమిస్టర్ 4th చూడండి. 4th సెమిస్టర్ ఎగ్జామ్స్ టైమింగ్స్ వచ్చేసి మనకు 9 AM టు 12 noon, 9 నుంచి 12 గంటల వరకు మీకు ఉంటుంది. 22nd ఏప్రిల్న స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే మీకు జనరల్ పేపర్స్ అయితే ఉన్నాయి, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ ఉన్నాయి, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ 22nd ఏప్రిల్, మల్టీమీడియా అండ్ అప్లికేషన్, సాఫ్ట్ స్కిల్స్, సో ఇలాంటి సబ్జెక్టులు ఉన్నాయి. ప్రాక్టికల్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్, ఇలాంటి సబ్జెక్టులు ఉన్నాయి. 24th ఏప్రిల్న మీకు మిగతా సబ్జెక్టులు కూడా మీకు రూరల్ పాలిటిక్స్ అండ్ లీడర్షిప్ BA వాళ్ళకైతే, రెమిడియల్ మెథడ్స్ ఆఫ్ పొల్యూషన్, డ్రింకింగ్ వాటర్ అండ్ సాయిల్ ఫెర్టిలిటీ BSc వాళ్ళకి, BCom వాళ్ళకి డిఫరెంట్ సబ్జెక్టులు, సో BBA వాళ్ళకి డిఫరెంట్. 26th ఏప్రిల్న జనరల్ ఇంగ్లీష్ ఉంది. 29th ఏప్రిల్న మిగతా లాంగ్వేజ్, తెలుగు, హిందీ, సంస్కృత్, ఇలాంటివి ఉన్నాయి. ఇక 4th సెమిస్టర్ వాళ్ళకి May 1st అయితే ఆప్షనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మెయిన్ సబ్జెక్టుల ఎగ్జామ్స్ 1st Mayకి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇది మీకు 4th సెమిస్టర్ యొక్క టైం టేబుల్ అండి. 3rd May ఏ డేట్స్లో ఉన్నాయి, ఏ సబ్జెక్టులు ఉన్నాయి జాగ్రత్త చూడండి. పొలిటికల్ సైన్స్ 6th Mayలో ఉంది. సో ఇవన్నీ కూడా సబ్జెక్టులు, ఇవన్నీ చెప్పడం అనేది మనకు చాలా లెంతీ టైం తీసుకుంటుంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. సో ఇది తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ 14th Mayకి ఈ 4th సెమిస్టర్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి. అంటే మెయిన్ సబ్జెక్టులు ఇంకా ముందే అవుతాయి, ఇంకా కొన్ని చివరి సబ్జెక్టులు, కొన్ని తక్కువ క్యాండిడేట్స్ ఉన్న సబ్జెక్టులు అయితే చివరి దాకా ఉంటాయి. అందరికీ ఉండవు, 14th May వరకు ముందే కంప్లీట్ అయిపోతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి 5th సెమిస్టర్ టైం టేబుల్ ఇచ్చిండు.
ఈసారి ఏందంటే మనకు 135 బ్యాక్‌లాగ్ ఉంటే రాసుకోమన్నారు మరి యూనివర్సిటీ. సో, ఫిఫ్త్ సెమిస్టర్ టైమ్ టేబుల్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? ఏప్రిల్ 24కే వీటిని కూడా స్టార్ట్ చేస్తున్నాడు. టైమింగ్స్ వచ్చేసి 2 PM టు 5 PM అన్నాడు. సో, ఇక్కడ చూసుకోండి ఫిఫ్త్ సెమిస్టర్ తెలంగాణ హెరిటేజ్ అండ్ కల్చర్, వర్బల్ రీజనింగ్ ఫర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, కన్జ్యూమరిజం. సో, ఇలాంటివి అయితే ఉన్నాయి మీకు సబ్జెక్టులు. డాటా సైన్స్, గుడ్ గవర్నెన్స్, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, బిజినెస్ ఎకనామిక్స్ అది మీకు 24th ఏప్రిల్‌న మొదలవుతుంది. తర్వాత 26th ఏప్రిల్, తర్వాత 29th ఏప్రిల్ ఈ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ సంబంధించి సెకండ్ లాంగ్వేజ్ ఉంది. ఇక మెయిన్ ఆప్షనల్స్ అనేవి మనకు ఫస్ట్ మేకి స్టార్ట్ అవుతున్నాయి ఫిఫ్త్ సెమిస్టర్. సో, మీకు బ్యాక్లాగ్ ఏమైనా ఉంటే ఇందులో రాసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. ఈ అవకాశాన్ని అయితే విద్యార్థులు మరి వినియోగించుకోవాలి. సో, ఈ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు మనకు ఎండ్ అవుతున్నాయంటే అన్ని సబ్జెక్టులు కలుపుకొని చివరికంటే తక్కువ మంది తీసుకునే వారికి కలుపుకొని మే 20కి ఎండ్ అవుతున్నాయి. ఇక్కడ గమనించండి మీరు. పొలిటికల్ సైన్స్ BA అక్కడ మీకు క్లోజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నెక్స్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ చూడండి. BSc సిక్స్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ BA BCom BSc సిక్స్త్ సెమిస్టర్ వచ్చేసి మనకు టైమింగ్స్ 9 AM టు 12 noon ఇచ్చాడు. 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. ఏప్రిల్ 21కి స్టార్ట్ అవుతున్నాయి. చూడండి ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ప్రిపరేషన్ ఆఫ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటే మీ గ్రూప్స్కి అన్ని ఓల్డ్ న్యూ కూడా ఉంటాయి. జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. మీకు ఏ పేపర్ వస్తుంది, మీ హాల్ టికెట్లో కూడా ఏ సబ్జెక్ట్ మెన్షన్ చేయబడి ఉంది అది చూసుకోండి. టైం టేబుల్ పక్కాగా మీరు మీ మొబైల్లో సేవ్ చేసుకొని పెట్టుకోండి. దాని ప్రకారమే మీరు ఎగ్జామ్స్కి అటెండ్ కావండి. తర్వాత 23 ఏప్రిల్కి వచ్చేసి మనకు జనరల్ ఇంగ్లీషు, మిగతా పేపర్లు కూడా కొన్ని ఉన్నాయి. 25th ఏప్రిల్కి వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 6th వచ్చేసి మనకి 9 AM టు 12 noon తెలుగు, హిందీ. ఇక్కడ కొన్ని సబ్జెక్టులకు అయితే మీకు టైమింగ్ అనేది తక్కువ ఉంటుంది. 2 to 4 ఉన్నాయి కొన్ని. ఇక్కడ 9 to 11 అంటే మధ్యాహ్నం ఉంటేనేమో 2 to 4 ఉంటుంది. మార్నింగ్ అయితే 9 to 11 కొన్నిటికి 2 hours ఉంది. మీరు గమనించండి వేటికి ఎంత టైం ఉందండి. ఇక 28th ఏప్రిల్న మనకు సిక్స్త్ సెమిస్టర్ మెయిన్ ఆప్షనల్ స్టార్ట్ అవుతున్నాయి. సో, ఇవి మనకు ఎక్కడ ఎండ్ అవుతున్నాయి చూడండి. ఇంకా ఎకనామిక్స్ వచ్చేసి మనకి 30th ఏప్రిల్న ఉంది. టూరిజం, మోడర్న్ లాంగ్వేజ్, హిస్టరీ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్, ఫైనాన్షియల్ మార్కెట్స్, BBA BCom ఇలాంటి పేపర్స్. జువాలజీ ఎగ్జామ్ ఉంది మనకి ఏప్రిల్ 30కి ఉంది. క్రాప్ ప్రొడక్షన్, ఫిజిక్స్ కూడా ఏప్రిల్ 30కి ఉంది 6th ఏమో. డాటా సైన్స్ సో అది చూసుకోండి. BA వాళ్ళకి పొలిటికల్ సైన్స్ వచ్చేసి 2nd మేకి ఉంది. ఇక్కడైతే అంటే ఈ డేట్స్ ఒక్కొక్కసారి ఏమైందంటే మనకు టైం టేబుల్లో కొన్ని స్వల్ప మార్పులు జరుగుతుంటాయి. రివైజ్డ్ కూడా మీకు ఎప్పుడు లేటెస్ట్ టైం టేబుల్ నేను పెడుతుంటాను. ఒకవేళ ఇందులో ఏమైనా మాడిఫికేషన్ జరిగి రివైజ్డ్ వస్తే రివైజ్డ్ టైం టేబుల్ మన ఛానల్ తప్పకుండా అందుబాటులో ఉంటుంది. మీరు లాస్ట్కు అప్లోడ్ చేసిన టైం టేబుల్ ఫాలో కండి. సో, ఇదైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏమైనా చేంజెస్ ఉంటే డెఫినెట్గా వాళ్ళు రివైజ్ చేస్తారు. అప్పుడు మళ్ళీ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇది మనకు సిక్స్త్ సెమిస్టర్ లాస్ట్ ఎగ్జామ్ చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి నేను స్లోగా తీసుకెళ్తాను. 15th మే బాటనీ ఈ సబ్జెక్టులు ఉన్నాయి. పాలిటీ సైన్స్, ఫిజిక్స్. 16th మే కంప్యూటర్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ BA వాళ్ళకి, బయోటెక్నాలజీ, సెరికల్చర్. అండ్ 17th మే మోడర్న్ లాంగ్వేజెస్, కంప్యూటర్ అప్లికేషన్స్ BA BSc వాళ్ళకు, జాగ్రఫీ, ఎలక్ట్రానిక్స్, జియాలజీ. లాస్ట్ ఎగ్జామ్ పొలిటికల్ సైన్స్ తోటి ఎండ్ అవుతుంది. 19th మే BA వాళ్ళకి పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఇన్ తెలంగాణ. ఓల్డ్ అని ఉంది ఇక్కడ గమనించండి మీరు. 19th మేకి ఇక్కడ ఎండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి BCA 2nd 4th సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకి టైమింగ్స్ 2 to 5 ఇచ్చాడు. ఇక్కడ 23rd ఏప్రిల్కి స్టార్ట్ అవుతున్నాయి. BCA వాళ్ళకి అయితే ఈ టైం టేబుల్ వర్తిస్తుంది. ఇంకా BCA 4th సెమిస్టర్ సో వాళ్ళ టైం టేబుల్ ఇక్కడ చిన్నగా ఇవ్వడం అనేది జరిగింది. గమనించండి మీ సబ్జెక్టులు స్లోగా నేను స్క్రోల్ చేస్తున్నాను ఇక్కడ మీరు గమనించండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి BCA వాళ్ళకి 5th and 6th సెమిస్టర్ టైం టేబుల్ ఇక్కడ చూడండి 2 to 5 PM ఇచ్చాడు. ఇది మీకు BCA వాళ్ళకి 6th సెమిస్టర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ 2nd సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ తక్కువ మంది ఉంటారు కాబట్టి ఫాస్ట్గా మూవ్ చేస్తున్నాను. సో, ఇది మీకు దీనికి సంబంధించిన టైం టేబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 4th సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ ఇక్కడ కూడా ఇచ్చారు మీకు. జనరల్ ఇంగ్లీషు ఇవన్నీ కూడా మీకు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఇది 26th ఏప్రిల్న స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎక్కువ మంది ఉన్నది చూద్దాం మనము. ఇది కూడా 5th సెమిస్టర్ వాళ్ళకి బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది 6th జనరల్ BA BCom BS ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అవి డిస్కస్ చేద్దాము. బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకు 23 ఏప్రిల్కి స్టార్ట్ అవుతున్నాయి 2 to 5 PM. ఇక్కడ సెమిస్టర్ వచ్చేసి వాళ్ళకి 2nd and 4th సెమిస్టర్ ఎగ్జామినేషన్స్
హోటల్ మేనేజ్మెంట్ టైం టేబుల్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఇది సెమిస్టర్ వచ్చేసి మనకు 6th సెమిస్టర్. ఇది కూడా ఫాస్ట్గా మూవ్ చేసేస్తున్నాను ఎందుకంటే జనరల్ కోర్సెస్ పీడీసీ వాళ్ళు కూడా ఒక ఏరియా అంటే ప్రీ డిగ్రీ కోర్స్ అని మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇక్కడ టైం టేబుల్ 26 ఏప్రిల్కి స్టార్ట్ అవుతుంది వాళ్ళ టైం టేబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ సెమిస్టర్ అంటే బ్యాక్లాగ్ BA BCom BSc ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి 21 మేల ఇక్కడ స్టార్ట్ చేసి ఇది గమనించండి, ప్రధానమైనటువంటి అంశం ఇది. 21 మేలో స్టార్ట్ అవుతున్నాయి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్. ఏమైనా బ్యాక్లాగ్ ఉంటే రాసుకోవచ్చు మీరు. టైమింగ్ వచ్చేసి 2 to 5 PM ఉంది. ఒక టైం టేబుల్ చూడండి, మీ యొక్క ఏ సబ్జెక్ట్ అయితే మీకు బ్యాక్లాగ్ ఉందో దాని ప్రకారం ఇక్కడ చూసుకోండి మీరు. 23 మే 24 మే తర్వాత వచ్చేసి మీకు లాస్ట్ ఇక్కడ ఎక్కడ ఎండ్ అవుతుందంటే ఇక్కడ చూసుకోండి మీరు 26 మే తర్వాత వచ్చేసి మీకు ఈ సబ్జెక్ట్ చూసుకోండి 27 మే. నేను స్లోగా మూవ్ చేస్తున్నాను, మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. 28 మే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ ఇవన్నీ కూడా ఉన్నాయి, జియోగ్రఫీ. 29కి ఎండ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ సెమిస్టర్ BA BCom BSc థర్డ్ సెమిస్టర్ బ్యాక్లాగ్ 20 మేకి స్టార్ట్ అవుతున్నాయి. టైమింగ్ 9 AM to 12 PM అన్నాడు ఇక్కడ, ఇది గమనించండి. 20 మే నుంచి ఈ థర్డ్ సెమిస్టర్ బ్యాక్లాగ్ అన్ని మేలో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. థర్డ్ అండ్ ఫస్ట్ సెమిస్టర్ అయితే మిగతాది మీకు ముందే స్టార్ట్ చేస్తున్నాడు 5th సెమిస్టర్. గమనించండి ఏ సెమిస్టర్ ఎప్పుడు ఎగ్జామ్స్ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. కాకతీయ యూనివర్సిటీ కంప్లీట్ టైం టేబుల్ చాలా ముందస్తుగానే మరి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది మనకు ఎండ్ టైం టేబుల్ అండి, ఇక్కడ ఎండ్ అయిపోతుంది. 29 మేతో లాస్ట్ అవుతుంది. సో ఇదండి మనకి కాకతీయ యూనివర్సిటీ లేటెస్ట్గా ఇచ్చినటువంటి టైం టేబుల్. మరి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.